నవంబర్ నెల రాశి ఫలితాలు ఈరోజు మనం చెప్పుకుందాము. మనకి రాశి చక్రంలో 12 ఇళ్ళు ఉంటాయి. 12 ఇళ్ళకి 12 రాశుల పేరు. మొదటిది మేషరాశి, రెండోది వృషభ రాశి, 3 మిథున రాశి, 4 కర్కాటక రాశి, 5 సింహ రాశి, 6 కన్యా రాశి, 7 తులా రాశి, 8 వృశ్చిక రాశి, 9 ధనుస్సు రాశి, 10 మకర రాశి, 11 కుంభరాశి, 12 మీనరాశి. మేషరాశి ఫలితాలు ముందుగా చెప్పుకుందాము. ముందుగా మేషరాశి వారికి అన్ని ఈ మాసం పూర్తిగా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో చూసుకుంటే కొద్దిపాటి అనారోగ్యం తప్ప అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి శుభకాలం అని చెప్పవచ్చు. వారు కష్టపడి విద్యార్థులు అన్న వాళ్ళు కష్టపడితేనే కానీ ఫలితం ఎలాగైనా రాదు. అందువల్ల వారు కష్టపడి విద్యని అభ్యసించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు దృష్టిని పెట్టి క్లాసులో చెప్పే పాఠాలు జాగ్రత్తగా విని ఇంటికొచ్చి దాన్ని మళ్ళీ చదివితేనే విద్యార్థులకి ఫలితం అనేది ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదవాల్సిన అవసరం ఈ మాసంలో ఎంతైనా ఉంది. కుటుంబం విషయం చూస్తే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. పరస్పరం సహకారం చేసుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ కుటుంబంలో సరదాగా ఆనందంగా గడుపుతారు ఈ మాసంలో. అట్లాగే ధనం సంపాదించడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో బాగానే ఉంటుంది. చాలా ధనం సంపాదించగలిగే సామర్థ్యం ఉంటుంది. అన్ని వృత్తుల వారు కూడా ధనం సంపాదించగలుగుతారు. ఇంకా ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందువలనంటే కుజుడు మేషాత్తు చతుర్థంలో అంటే కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు. మేషాన్ని లగ్నంగా చేసుకుంటే చతుర్థం 4వ ఇల్లు అవుతుంది. చతుర్థం అంటే శాంతి, సౌభాగ్యం, సుఖం, సంతోషం, ఆనందం ఇవి ఇస్తాయి 4వ ఇల్లు. అంటే ఈ రాశి అధిపతి కర్కాటక రాశిలో స్థితి పొంది ఉన్నాడు కనుక ఈ రాశి వారికి సౌఖ్యాలు ఈ మాసంలో ఉంటాయి. ఆరోగ్యం ఎప్పటి నుంచో కొద్దిగా అనారోగ్యం ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండే పరిస్థితి దొరుకుతుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఈ రాశి వారు ఈ మాసంలో చేసే అవకాశం చాలా కనిపిస్తూ ఉంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయవలసింది. తీర్థయాత్రలు చేయడం అనేది జీవితంలో ప్రతి మనిషి జీవితంలోనూ అతి ముఖ్యమైనది. తీర్థయాత్ర చేయడం వల్ల 4 ప్రదేశాలు చూడడం వల్ల ఆ 4 ప్రదేశాలు వారి జీవన గతిగతులు వారు ఎట్లా ప్రవర్తిస్తారు, ఆ ప్రాంతం వారికి ఏం అలవాట్లు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఏమి ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాంతంలో ఏ దేవుణ్ణి వాళ్ళు విశేషంగా పూజిస్తారు అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండడం వల్ల ఒక ప్రాంతం అలవాట్లు, ఒక ప్రాంతం యొక్క ప్రతి దేశంలో 4 మూలల ప్రాంతాల అలవాట్లు అన్నీ మనం అవగాహనగా జరుగుతుంది. తీర్థయాత్రలు అనేది అందుకే ఇదివరకు పూర్వకాలంలో స్వామీజీలు వారందరూ కూడా తీర్థయాత్రలు చేసేవారు. సన్యాసులు అంటే అర్థం అదే. వాళ్ళు ఎక్కడ ఒక వారం నుంచి ఉండకూడదు. వాళ్ళ దేశం మొత్తం తిరుగుతూనే ఉండాలి. తీర్థయాత్రల వల్ల మనకు అంత విజ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, భక్తి భావన మనకి కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ రాశి వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వివాహానికి కావలసిన ప్రయత్నాలు వాళ్ళు చేయగలుగుతారు. అందువల్ల కొత్తగా వివాహం చేయదలుచుకున్న వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉన్నది. సంతానం విషయంలో తల్లిదండ్రులకి ఏ రకమైన బాధ ఉండవలసిన అవసరం లేదు. సంతానాన్ని గురించి వారు చింతించవలసిన అవసరం లేదు. సంతానం వల్ల వారికి మంచి జరుగుతుంది. వారికి సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే కొత్తగా సంతానం కావాలి అని ప్రయత్నం చేస్తున్న భార్యాభర్తలకి సంతానం గురించిన శుభవార్తలు వింటారు. స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి వీరు మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా నడపగలుగుతారు. ఈ రాశి వారికి ఇంకా ప్రతికూలత తగ్గి అనుకూలంగా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో జంటనాగుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ స్వామికి అభిషేకం చేయడము,
జంటనాగుల దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టడము చాలా మంచిది. అందులోని ఈ నవంబర్ మాసం అంటే కార్తీక మాసం. అంటే శివుడి ప్రత్యేక మాసం. శైవులైతేనే విష్ణువులైనా కూడా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అందువల్ల విష్ణువునైనా ఆరాధించవచ్చు, శివుడినైనా ఆరాధించవచ్చు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం, ప్రతిరోజు కూడా చాలా ఉత్తమమైనదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు దేవాలయాలు సందర్శించి దేవాలయంలో దీపం పెట్టడము, శివుణ్ణి, విష్ణుమూర్తిని అభిషేకించడము, సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయడం వల్ల ఈ రాశి వారు నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవే. ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదే విధంగా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది ఈ చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు, నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. ఏ విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.